నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు, కువైటీలకు గాని ప్రవాసులకు కానీ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా, కువైట్ నేషనల్ డే సందర్భంగా కువైట్లోని ప్రజలకు బంపర్ ఆఫర్ అని చెప్పేసి మీ యొక్క మొబైల్ కూడా మెసేజ్ వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా కొంతమంది స్కామర్లు ఎవరైతే ఉన్నారో కువైట్లో మీ పేరు మీద ఉన్న ట్రాఫిక్ జరిమానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడే చెల్లిస్తే మీకు డిస్కౌంట్ వస్తూ ఉందని చెప్పేసి మీ మొబైల్స్ కు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. అటువంటి మెసేజ్ల పైన క్లిక్ చేయవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. వివరాలేకి వెళితే, జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపైన 30% తగ్గింపు ఉందని చెప్పి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న పుకార్లను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. సమాచారాన్ని ధృవీకరించడం కోసం మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని చెప్పేసి, నిరాధారమైన పుకార్ల ద్వారా ప్రజలను ప్రభావితం చేయవద్దని చెప్పి మంత్రిత్వ శాఖ కోరింది. వార్తలను పంచుకోవడానికి లేదా వ్యాప్తి చేయడానికి ముందు ప్రతి ఒక్కరూ మా యొక్క అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. మేము ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించి ఎటువంటి డిస్కౌంట్లు కానీ ఆఫర్లు కానీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో కానీ మీ మొబైల్ కానీ ఇటువంటి మెసేజ్లు వస్తే దయచేసి స్పందించకండి. ఒకసారి స్పందిస్తే కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కానీ, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో ఆ యొక్క వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి కువైట్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా, నేషనల్ డే సందర్భంగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎటువంటి ఆఫర్లు కానీ, ఎటువంటి డిస్కౌంట్లు అయితే ట్రాఫిక్ జరిమానాల మీద ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.